హాయ్ సార్. హాయ్ సార్ మీ పేరు సార్? నా పేరు లోకేష్. లోకేష్. ఎక్కడి నుంచి వచ్చారు సార్? గూడూరు. గూడూరు. సార్ మీరు డైలీ అప్ అండ్ డౌన్ చేశారా? ఏమైనా హాస్టల్ ఏమన్నా ఉందా? లేదు సార్, అప్ అండ్ డౌన్. అప్ అండ్ డౌన్ చేశారు. ఏమైనా ఇబ్బందికరంగా అనిపించిందా లేదు సార్? సార్. ఏం లేదు. సార్ ఇప్పుడు మీకు మొబైల్ షాప్ ఉందా? లేదంటే సార్ లేదు సార్, నేనైతే ఫ్రెషర్‌ని. ఫ్రెషర్? అంటే బేసిక్‌గా స్టూడెంట్. ఓకే. స్టూడెంట్. నాకు హ్మ్. ఇంట్రెస్ట్ ఉన్న బట్టి నేను చేయాలనుకున్నాను సార్. ఓకే. ముందు వేరే ఇన్‌స్టిట్యూట్‌కి కాల్ చేశాను సార్. హ్మ్. చేసినప్పుడు వాళ్ళు 3 మంత్స్ అని చెప్పారు. ఓకే. 3 మంత్స్ అని చెప్పారు. ఏంది ఇంత టైం అని చెప్పి నేను కూడా అనుకోని హ్మ్. సెర్చ్ చేశాను సార్ ఇంకా. హ్మ్. దగ్గరలో ఏమన్నా ఉన్నాయని సెర్చ్ చేశాను. హ్మ్. నెల్లూరులో మీది కనిపించింది. ఓకే. మీకు కాల్ చేశాను. మీరు 30 డేస్‌లో చెప్తామని చెప్పేటప్పటికి హ్మ్. స్టార్టింగ్‌లో వచ్చి కూర్చోమన్నారు. పోయిన బ్యాచే జరుగుతుంది సార్ అప్పుడు. హ్మ్. లాస్ట్ బ్యాచ్ జరుగుతుంది. ఓకే. అప్పుడే వచ్చి జాయిన్ అయ్యింది. హ్మ్. మీరేమన్నారంటే వచ్చి కూర్చొని క్లాస్ వినండి. హ్మ్. ఇది నచ్చితేనే మీరు ఫీజు కట్టి జాయిన్ అవ్వండి అన్నారు. ఓకే. అప్పుడు నేను ఒక 10 డేస్ వచ్చాను సార్ లాస్ట్ బ్యాచ్. ఓకే. వచ్చి విన్నాను సార్. ఫస్ట్ క్లాస్ విన్నప్పుడే నేను ఫీజు కట్టాను సార్. ఓకే. అంటే ఆ ఫీజు కూడా మేము మళ్ళీ ఒకవేళ నచ్చకపోతే రిటర్న్ ఇస్తామని చెప్పామా? ఇస్తామని చెప్పారు. ఏం మళ్ళీ మేము ఆ, ఒక 1000 రూపాయలు పట్టుకొని లేదు సార్. సర్వీస్ చార్జెస్ అని చెప్పేసి లేదు సార్. అట్లా ఏం లేదు కదా? లేదు. ఓకే. ఇస్తామని చెప్పారు. హ్మ్. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేనేమనుకున్నానంటే బేసిక్ గా మామూలుగా ఈ ఫోన్ రిపేర్ అంటే ఎక్కువ వేయడం డిస్ప్లే వేయడం హ్మ్. అవి చెప్తారులే అనుకున్నాను. హ్మ్. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే అది చాలా చిన్న విషయం అని తెలిసింది. హ్మ్. బయట అందరికి పెద్ద విషయం ఉండొచ్చు, ఓకే. వాళ్ళకి ఇది చాలా చిన్న విషయం అని చెప్పి ఇక్కడ జాయిన్ అయితేనే తెలుస్తుంది. ఓకే. ఇక్కడికి వస్తే నాకు అర్థమైంది సార్. నాకు బోర్డు ఈ బేసిక్ నుంచి చెప్పడం, హ్మ్. ప్రతి కాంపోనెంట్ గురించి చెప్పడం, హ్మ్. దాని ఒక వాల్యూ చెప్పడం, ఓకే. అన్ని చెప్పడం. స్కమాటిక్ గురించి. స్కెమాటిక్ సార్ గురించి మన స్కమాటిక్ చెప్పని రోజు ఏమైనా ఉందా సార్? లేదు సార్. స్కమాటిక్ ప్రతిరోజు స్కెమాటిక్ లో హ్మ్. చూపించి ట్రబుల్ షూటింగ్ గానీ హ్మ్. మనకి ఏదైనా తెలియకపోతే చాలా ఫ్రీగా అడగచ్చు సార్ మమ్మల్ని కానీ. హ్మ్. అక్కడే వాతావరణం బాగుంటుంది సార్ ఇక్కడ. ఓకే. సార్ ఇప్పుడు మీరు ఇక్కడికి రాకముందు కనీసం ఫోన్ ఎప్పుడు రీడింగ్ కూడా రాదు. నాకైతే ఏం రాదు. ఏం రాదు. సార్ ఇక్కడికి వచ్చాక మేము అన్ని చెప్పాము సార్. అవి చెప్పారు. ఫోన్ ఎప్పుడు తీయడం ఎలా ఏంటి ప్రతిదీ అని. చెప్పారు. ఓకే. దాంట్లో కాంబో ఎలా ఇక్కడికి వచ్చిన తర్వాతే నేను ఒక 5 కాంబోస్ వేసాను. ఓకే. ఇక్కడికి వచ్చి వేసుకొని సాయంత్రం ఇంటికి పోయాను. ఓకే. అది కూడా ముందు బ్యాచ్ సార్. ఈ బ్యాచ్ లో ఈ బ్యాచ్ లో ఓల్డ్ బ్యాచ్ లో వచ్చి కూర్చొని. ఓకే. ఓకే సార్. ఇప్పుడు ఈ బ్యాచ్ లో కంప్లీట్ గా ఫస్ట్ నుంచి ఉన్నారు. ఫస్ట్ నుంచి ఓకే సార్. ఇప్పుడు ఒక ఐసీని రీబాల్ చేయగలరు సార్? ఖచ్చితంగా అంటే చేయగలను. అంటే కాంబోలు, స్పీకర్లు, రింగర్లు అవన్నీ బయట మార్కెట్ లో జరిగేది. కానీ ఒక ఐసీని రీబాల్ చేయడం, ఒక కంప్లైంట్ వస్తే ఆ కంప్లైంట్ ని ట్రబుల్ షూట్ చేయగలవా సార్? ఖచ్చితంగా చేయగలను. చేయగలరు. ఓకే సార్. ఇప్పుడు మీ గూడూరులో సార్ నేను మా చూసే ప్రతి ఒక్కరు చెప్తున్నాను సార్, మీకు గూడూరులో మీకు చిప్ లెవెల్ వర్క్ ఎవరికున్నా సార్ దగ్గర ఇవ్వచ్చు సార్ ధైర్యంగా మీరు. ఎందుకంటే సారు బ్యాచ్ లో కూడా నేను చూశాను కాబట్టి చెప్తున్నాను సార్. చాలా షార్ప్ సారు. మీకు ఒక ఐసీ లెవెల్ చిప్ లెవెల్ వర్క్ కావాలన్నా ఓకేనా సార్. కాంబోలు, స్పీకర్లు, రింగర్లు ఇవన్నీ కాదు సార్, నేను ఇవి చెప్పట్లేదు. ఓకేనా, ఒక చిప్ లెవెల్ వర్క్ కావాలన్నా ఓకేనా, మీరు ధైర్యంగా సార్ దగ్గర ఇచ్చి చేయించుకోవాలి సార్. మీరు ఎక్కడ రెడీగానే మొబైల్ తీసుకొని వచ్చే ఇవ్వండి. ఓకేనా, మీకు సార్ రెడీ చేస్తారు సార్. గూడూరు సార్. మీ ఫోన్ నెంబర్ ఏమన్నా చెప్తారా సార్? ఖచ్చితంగా వేసుకోవచ్చు. చెప్పండి సార్. సార్ మీ ఫోన్ నెంబర్ సార్. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 7093672576 సార్. నా పేరు లోకేష్. ఓకే. గూడూరులో ఉంటారు సార్. మీరు అంటే షాపు ఉంటేనే కదా సార్ మనం ప్రెషర్ అయినా కానీ ఖచ్చితంగా రావచ్చు సార్. ఖచ్చితంగా మీరు ఇచ్చి చేయించుకోవచ్చు సార్. సార్ ఇప్పుడు మీరు ఒక సిపి ఎప్పుడైనా చేశారు సార్? అంటే ఈ 30 డేస్ అంటే వాళ్ళు 3 మంత్స్ అని చెప్పారు కదా? 30 డేస్ లోనే ఒక సిపిని ఒక ఆన్ సెట్ మీద చేశాను సార్. అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. సింగిల్ పేజ్ లో సక్సెస్ఫుల్ గా కంప్లీట్. ఫస్ట్ భయం వేసింది సార్. అది చేసిన తర్వాత ఇంకా కాన్ఫిడెన్స్ అది మీ వల్లే సార్. అంటే డౌట్ అన్నా వచ్చినా ఏదైనా మిస్టేక్ చేసినా దాన్ని రెక్టిఫై చేసేదానికి ముందుంటారు. ఓకే సార్. ఇప్పుడు మీరు కొత్తగా ఎవరన్నా మన ఇన్స్టిట్యూట్ కి వస్తే అంటే మీలాగా అంటే మొబైల్ షాప్ లో సార్, మొబైల్ షాప్ లో అందరూ వస్తారు. ఓకే, కాదనట్లేదు. ఆల్మోస్ట్ వాళ్ళు ఒక్కో దగ్గర చూస్ చేసుకొని వెళ్తారు. సార్ ఒక ఫ్రెషర్ గా ఎవరన్నా మన ఇన్స్టిట్యూట్ కి రావాలంటే ఖచ్చితంగా రావచ్చు సార్. ఇది ఇన్స్టిట్యూట్ లో చాలా ఫ్రెండ్లీ ఇన్స్టిట్యూట్ సార్. ఇది మీకు ఏ డౌట్ ఉన్నా ఇక్కడికి వస్తే క్లారిఫై అవుతుంది. ఇప్పుడు ఒకవేళ మీ బ్యాచ్ అయిపోయింది, మీ 30 డేస్ ట్రైనింగ్ అయిపోయింది అనుకున్నా కానీ తర్వాత అయినా మీకు డౌట్ ఉంటే దాన్ని క్లారిఫై చేసేదానికి సార్ ఎప్పుడు మనకు ముందుంటారు. మీరు వచ్చి దాన్ని క్లారిఫై చేసుకొని రెక్టిఫై చేసుకొని పోవచ్చు సార్. మీరు కట్టిన డబ్బులు అది అది ఎక్కువ అంటారా లేదంటే తక్కువ అంటారా? లేదు సార్, నా దృష్టిలో చాలా తక్కువే సార్. ఓకే సార్. బయట పోలిస్తే చాలా తక్కువే సార్. ఇది చాలా సబ్జెక్ట్ కూడా నేర్చుకున్నాను సార్ నేను. ఓకే. అది ఇంత డెప్త్ గా ఉంటుందని నేను కూడా అనుకోలేదు సార్. ఓకే సార్. మీకు ఇంకా సార్ వీళ్ళు మామూలుగా మనం ఏంది డెప్తే సార్. ఇంకా మీకు ఫ్యూచర్ లో నేను ఫ్రీగా కంటెంట్ ఇస్తానని చెప్తానా లేదా మళ్ళీ దాని డబ్బులు ఏమైనా కట్టాలని చెప్తారా? మనం ఫస్ట్ పే చేసిన అమౌంటే ఒక నెలకి తీసుకున్న ట్రైనింగ్ ఆ ఫీ అమౌంటే మీకు ఇంకా ఎన్ని సంవత్సరాలైనా మీరు బతుకున్నంత కాలం మీకు లైఫ్ టైం బ్యాకప్ సపోర్ట్ ఇచ్చేదానికి సార్ ఉన్నారు.
అది ముందుగానే మనకి చెప్తారు జాయిన్ అయినప్పుడు. మీకు ఎప్పుడు డౌట్ ఉన్నా, మీకు ఏదైనా మిమ్మల్ని ఎప్పుడు అప్డేట్ లోనే ఉంటాం మనం. ఇక్కడ జాయిన్ అయ్యి నేర్చుకున్నాం అంటే ఖచ్చితంగా అప్డేట్ లోనే ఉంటాం. మనం అంతా సార్ మీరు నేర్చుకోవడమే, ఒక అడుగు ముందుకు వేయడమే కానీ వెనక అడుగు వేసే ఆప్షన్ లేదు సార్. దీంట్లో లాస్ అనే పదం ఎక్కడా లేదు. మీరు ధైర్యంగా వచ్చి మీరు ఒకవేళ మీలో ఇంట్రెస్ట్ ఉంటే సార్, ఇప్పుడు సార్ కూడా ఇంట్రెస్ట్ ఉండే వచ్చాడు అంటే అవును సార్ కూడా భయం ఉండి ఉంటుంది స్టార్టింగ్, అదే నా డబ్బులు ఏమైనా వేస్ట్ అవుతాయోనని. సార్ ఒకవేళ నీకు నచ్చకపోతే మీ డబ్బులు తీసుకొని వెళ్ళిపోండి సార్. మీ డబ్బులు తీసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, ఓకేనా. కానీ మీలో ఆ థాట్ ఉంటే ధైర్యంగా మీరు ఇన్స్టిట్యూట్ రండి సార్. వచ్చి ఒక 2 days 3 days కూర్చోండి, వినండి, క్లాస్ వినండి. మీకు అంతా నచ్చితేనే మీరు మన దగ్గర జాయిన్ అవ్వండి సార్. ఇప్పుడు సార్ చెప్పినట్టే మీకు చెప్తున్నాను సార్, మీరు ఎప్పుడైనా రావచ్చు. మీలో ఉన్నటువంటి ఆ టాలెంట్ ని లోపలే పెట్టేసుకోవచ్చు సార్. మీరు హ్యాపీగా రండి, వర్క్ మంచిగా నేర్చుకోండి, ముందుకు వెళ్ళడమే కానీ దీంట్లో వెనకడుగు వేయడం అనేది ఏం లేదు సార్. లాస్ అనేది జీరో సార్. లాస్